ఏప్రిల్ మంత్ ఆటిజం అవేర్నెస్ మంత్ సందర్భంగా అసలు ఈ రోజుల్లో పిల్లల్లో ఆటిజం అనే సమస్య ఎందుకు అంతగా పెరుగుతోంది, అసలు ఈ సమస్యను గుర్తించడం ఎలాగా, ఏ వయసులో గుర్తించగలరు, ఎలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతుంటుంది, ఆటిజమ్స్కి ఇతర ప్రాబ్లమ్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా, ఆటిజంలో రకాలు కూడా ఉంటుంటాయా, మరి ట్రీట్మెంట్స్లో స్పీచ్ థెరపీ ఎప్పుడు అవసరం, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి టాక్ అండ్ లెర్న్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ డాక్టర్ ప్రేరణ రెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకుముందుతో పోలిస్తే స్టాటిస్టిక్స్ ఈ మధ్య పిల్లల్లో మెంటల్ డెవలప్మెంట్ కానీ, ఆటిజం లాంటి సమస్యలు కానీ, ADHD కానీ ఇలాంటివి బాగా పెరిగాయి అని అంటున్నారు. ఎందుకని? స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే అప్పుడు 1 in 80 ఉండేవి, ఇప్పుడు 1 in 36 వచ్చేసింది కౌంట్. ఎందుకు పెరిగిందంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ పెరిగినాయి, సోషల్ ఐసోలేషన్ చాలా పెరిగింది, కోవిడ్ తర్వాత కేసెస్ చాలా ఎక్కువ పెరిగినాయి. And parents are not able to give time, and lot of screens are there in the environment. Also, not just environmental factors, even genetic factors are quite involved anattu. So both environment and genetic factors valla autism anadi chaana perigindi, and post covid number chaana perigindi. And మోస్ట్లీ పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వలేకపోవడము, టైం ఉండలేకపోవడము, అండ్ స్క్రీన్స్కి బాగా ఎడిక్ట్ చేయడం, కిడ్నీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. స్క్రీన్ టైం మాత్రం ఇంత ముందుతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువైపోయింది. అంటే ఈ కోవిడ్ టైంలో అలవాటు అయిపోయింది, అది కంటిన్యూ అయిపోతుంది. అది కూడా దాంతోపాటు ఎలా అంటే, ఇది వరకు మన పేరెంటింగ్ స్టైల్ ఇండియాలో చైల్డ్ ఏడుస్తే మనం ఊరుకునే వాళ్ళం. ఇట్స్ ఓకే, లెట్ ద చైల్డ్ క్రై అని వదిలేసేయి, ఏడుస్తే ఏడవని అని ఉండేవాళ్ళం. ఇప్పుడు పేరెంటింగ్ స్టైల్స్ ఎలా మేము చూస్తున్నాం అంటే, 1 minute చైల్డ్ ఏడవంగానే ఇమీడియట్ గ్రాటిఫై చేయాలి కిడ్నీ, ఇమీడియట్ గా ఏదో ఒక అందించాలి కిడ్నీ. అండ్ ఎవరు ఏడ్పించినా, కిడ్నీ ఏడ్పించినా సరే, కిడ్నీ ఏడ్చినా సరే వెంటనే ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేసేయాలి. తినిపియాలి అంటే ఇది వరకు అమ్మ చేతిలో ముద్ద పెట్టుకొని చందమామ ఇది చూడమ్మా, వేరే చూడమ్మా అని చెప్పి చూపించేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎట్లా అయిపోతుందంటే 5 minutes లో కిడ్ తినేసేయాలి. I have to go back to the call, so 5 minutes లో కిడ్ తినేసేయాలి. స్క్రీన్ పెట్టేయడం, అండ్ స్క్రీన్ పెట్టాక అక్కడ తినిపించడంతో అయిపోదు, మళ్ళీ ఎక్కడ కక్కేస్తాడు, మళ్ళీ ఇంకొకసారి ఎట్లా ఫీడింగ్ చేయాలని చెప్పి అది కంటిన్యూ అవుతుంది. సో అలా అని చెప్పి చైల్డ్ కి మనం అలవాటు అయిపోతుంది స్క్రీన్. తర్వాత మనం కిడ్ దగ్గర వచ్చి మనం ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న కిడ్ కి స్క్రీన్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ దెన్ యూ. కరెక్టే. అండ్ దట్స్ వాట్ ఈస్ బికమింగ్ ద ప్రాబ్లం. ఈ ఆటిజం కానీ, ADHD కానీ, ఇంకెన్నో రకాల సమస్యలు ఉన్నాయి, డిస్లెక్సీ అని రకరకాలు ఉంటాయి కదండి. ఇవన్నీ అంటే ఆ ఫీటస్ గ్రోత్ అప్పుడే వచ్చే అబ్నార్మాలిటీసా, పుట్టాక ఫస్ట్ 1 or 2 years తర్వాత డెవలప్ అయ్యే అబ్నార్మాలిటీసా? ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ మోస్ట్ ఆటిజం కానీ, ADHD కానీ మోస్ట్ కి ఒక డెఫినెట్ కాజ్ లేదు. మోస్ట్లీ ఇడియోపెథిక్, ఏదైనా జెనెటిక్ కండిషన్ తో వస్తే తప్ప, అది కూడా వెరీ రేర్ కేసెస్ లో మోస్ట్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఆర్ ఇడియోపెథిక్. సో ఇది ఫీటస్ లో వచ్చినప్పుడే మనకు తెలిసిపోతే బాగుంటది. డౌన్ సిండ్రోమ్ లాగా, డౌన్ సిండ్రోమ్ ఇస్ ఓన్లీ డిజార్డర్ వేర్ యూ కెన్ టెల్ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ చైల్డ్ బర్త్ లో ఉంటది కాబట్టి అది స్కానింగ్ లో తెలిసిపోతుంది తప్ప, డిస్లెక్సియా కానీ, ఆటిజం కానీ, ADHD కానీ ప్రీఫీటల్ పీరియడ్ లో మనకు తెలియదు. And ఇది డెవలప్మెంట్ పీరియడ్ లో. అండ్ వాట్ ఫ్రమ్ అవర్ అండర్స్టాండింగ్ ఆటిజం ఇస్ జనరలీ అట్ బర్త్, మనకు బర్త్ నుంచే ఉంటది. కానీ అంటిల్ 15-18 months ఆఫ్ ఏజ్ ఏమవుతుందంటే చైల్డ్ కి సెన్సరీ రిక్వైర్మెంట్స్ కానీ, స్పీచ్ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కువ ఉండవు. అండ్ కిడ్ కొంచెం ఐ కాంటాక్ట్ ఇచ్చిన కిడ్ తో కొంచెం తక్కువ ప్లేఫుల్ ఉన్న పేరెంట్స్ కి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు నేను ఒక 100 kids విత్ ఆటిజం చూసానంటే ఒక కిడ్ లెస్ ప్లేఫుల్ ఉన్నాడు, లెస్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు యాజ్ అ బేబీ, లెస్ ఇంటరాక్టివ్ ఉన్నాడు యాజ్ అ బేబీ అంటే నేను గమనించగలుగుతాను. ప్లే చేసేటప్పుడు చిన్న బేబీ ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, అలర్ట్ ఉండట్లేదు అంటే మేము చెప్పగలుగుతామేమో కానీ కామన్ పేరెంట్స్ చెప్పలేరు. ఫస్ట్ చైల్డ్ ఉండొచ్చు, సెకండ్ చైల్డ్, దే వోంట్ బి ఏబుల్ టు కంపేర్ బికాస్ తెలియదు కదా. వెరీ సైన్స్, మైల్డ్ సైన్స్ ఎట్లా చూడాలో తెలియదు కదా. అది యంగ్ పీరియడ్ లో వాళ్ళు ఏమనుకుంటారు, చైల్డ్ క్రాంకీ ఉన్నారు అనుకుంటారు, నిద్ర వస్తుంది అనుకుంటాం. చిన్న బేబీస్ ని మనం జడ్జ్ చేయడానికి ఉండదు. సో మేమేమంటామంటే 18 months ఆఫ్ ఏజ్ వరకు ఒకవేళ మీకు చైల్డ్ లెస్ ఇంటరాక్టివ్ ఉండడము, ఐ కాంటాక్ట్ తక్కువ ఇవ్వడము, పిలిస్తే ఊరికే పలకకపోవడము, ఒక 10 times పిలిస్తే 2 సార్లు పలకడము, అది కూడా బై ఛాన్స్ గా పలకడం, వినిపిస్తుంది చైల్డ్ కి, అది వీళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ సౌండ్ పెట్టగానే ఊరుకొస్తారు, బట్ పేరు పిలవంగానే గుర్తుపట్టకపోవడం, ఏమైనా చిన్న చిన్న పనులు 18 months వరకు అది అక్కడ పెట్టిరా, అక్కడ నుంచి తీసుకుంటారా అంటే చిన్న చిన్న పనులు చేయాలి కదా. సో ఈ చిన్న చిన్న పనులు చేయకపోవడము, బ్యాబ్లింగ్, బాబా బాబా బూజుడు ఇట్లా బాబా బాబా మమ్మ మమ్మ, ఇవన్నీ చిన్న చిన్న బ్యాబ్లింగ్స్ చేయాలి. 9 months నుంచి స్టార్ట్ చేయాలి. బై 1 year ఆఫ్ ఏజ్ సింగిల్ వర్డ్ వచ్చేయాలి. అమ్మని చూసి అమ్మని చెప్పడము,
నాన్నని చూసి నాన్న అనడం అది రియల్ వర్డ్. పేరెంట్స్ ఏం చేసుకుంటారంటే ఈ చిన్న బ్యాబ్లింగ్ ఉందనుకోండి, బాబా మమ్మమ్మ, వీటినే వర్డ్స్ అనుకుంటారు. అదే వాడు నాన్న అన్నాడు, అమ్మ అన్నాడు, కానీ అమ్మని చూసి అమ్మ అన్నాడా, అదే రియల్ వర్డ్. సో ఇది బై 1 year of age అమ్మ అనేది వచ్చేయడము, ఇది క్లియర్ గా అవుతుందిలే చూసుకోవాలి. పేరెంట్స్ ఇది కూడా కంప్లైంట్ చేయడం వింటూ ఉంటామండి. మా బాబు 2nd, 3rd year వరకు నార్మల్ గానే ఉన్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అనేది, అంటే అలా కూడా ఉంటది. 18 months of age లో చాలా పేరెంట్స్ రిపోర్ట్ చేయడం అనేది 18 months of age తర్వాత దే హావ్ సీన్ రిగ్రెషన్ ఇన్ స్పీచ్ అంటారు. Now we really don't know whether it was regression or whether it was just meaningless words which parent thought as words. But I also see parents who tell me that yes ma'am, regression ఉండేది. అంటే వీడియోస్ చూపిస్తారు, వాడు ఈ వర్డ్ చెప్పాడు, ఇట్లా చెప్పాడు, ఇట్లా పాయింట్ చేశాడు, ఇప్పుడు లేదు. ఎస్, రిగ్రెషన్ కూడా మేము చూస్తాం, కొన్ని సార్లు ఆటిజం రిగ్రెషన్ కూడా చూస్తాం. ఎగ్జాక్ట్ గా ఆటిజం అంటే మీరు ఏమని డిఫైన్ చేస్తారు? ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అన్నట్టు. ఓకే, ఇది డెవలప్మెంట్ లో అయినప్పుడు ఒక న్యూరోపతిక్ డిజార్డర్ అనుకోవచ్చు. సో ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ కి మనం డిఫైన్ చేయాలంటే మూడు ఆస్పెక్ట్స్ లో మనం మేజర్ గా వీళ్ళు సైన్స్ ఎట్లా డిసైడ్ చేయాలి అంటే, ఆటిజం లో ఈ పిల్లలకి కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటుంది. ఆటిజం పిల్లలకి వీళ్ళకి సెన్సరీ సెన్సిటివిటీస్ ఉంటాయి. అంటే పెద్ద లైట్ వస్తే ఇట్లా చెవులు ఐస్ బంద్ చేసుకోవచ్చు, పెద్ద సౌండ్ వస్తే చెవులు మూసుకోవచ్చు. సో ఈ సెన్సరీ సెన్సిటివిటీస్ ఉంటాయి. వెరీ లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి వీళ్ళకి. కొంతమందికి జస్ట్ నంబర్ ఆల్ఫాబెట్ అబ్సెషన్, ఇంకా అవి వెరీ లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంకొకటి బాగా రెపిటేటివ్ బిహేవియర్స్ అనేవి మేము చూస్తాం, RRBS అంటాం మేము వాటిని. సో ఈ రెపిటేటివ్ బిహేవియర్స్ ఉండొచ్చు, ఫ్లాపింగ్ ఉండొచ్చు, జంపింగ్ ఉండొచ్చు, రన్నింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఉండొచ్చు, స్పిన్నింగ్ అరౌండ్ ఆబ్జెక్ట్ సెల్ఫ్ ఉండొచ్చు, స్పిన్నింగ్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ ని స్పిన్ చేసుకుంటూ అబ్జర్వ్ చేయడం ఉండొచ్చు. సో ఇవన్నీ బిహేవియర్స్, ఈ 4 categories లో ఏమైనా బిహేవియర్స్ కనిపిస్తే దట్ ఈస్ ఆటిస్టిక్ ఫీచర్. అండ్ ఆటిజం ఇస్ అ స్పెక్ట్రమ్. వెరీ మైల్డ్ ఉన్నోడు కూడా సేమ్ స్పెక్ట్రమ్ లో ఉన్నారు కిడ్, వెరీ సివియర్ ఉన్న కిడ్ కూడా సేమ్ స్పెక్ట్రమ్ లో ఉంటాడు కిడ్. సో ఇట్ ఈస్ లైక్, సో పేరెంట్స్ చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. మా కిడ్ మీరు చెప్పినట్టు బాగా అంత హైపర్ లేడు, కొన్ని మాట్లాడతాడు అంటే దే థింక్ దర్ చైల్డ్ ఇస్ నాట్ ఆటిస్టిక్, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఈవెన్ ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ సమ్ ఫీచర్స్, ద చైల్డ్ స్టిల్ నీడ్స్ సపోర్ట్. The child needs therapy to overcome it and to become better. అంటే ఆటిజం ని నిర్ధారించే పరీక్షలు ఏంటంటే, ఆటిజం కి డయాగ్నోస్టిక్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ బిహేవియరల్. There is no blood test for autism. And ఇంత పాయింట్ వచ్చిందంటే ఇది ఆటిజం, ఇది పాయింట్ వచ్చిందంటే ఆటిజం కాదని కాదు, వెరీ మచ్ బిహేవియరల్. అందుకనే ఒకళ్ళు చూస్తే తక్కువ ఉంది అని చెప్తారు ఆటిజం, ఇంకొకరు ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది అని చెప్తారు, ఎక్కువ ఉంది అని రాసిస్తారు. క్లినికల్ డయాగ్నోసిస్ ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ బిహేవియర్ దెన్ అండ్ హౌ ద చైల్డ్ ఈస్ బిహేవింగ్ at that moment when the tester is testing. And ఈ టెస్ట్ అనేది కామన్ గా చేసే టెస్ట్ 2 ఉన్నాయి. ఒకటి ఈసా అని ఇండియన్ స్కేల్ ఉంది ఆటిజం కి, రెండోది కార్స్ అని. ఈ 2 స్కేల్స్ మామూలుగా చేస్తారు, క్లినికల్ సైకాలజిస్ట్ చేయాలి ఈ టెస్ట్. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అన్న క్లినికల్ సైకాలజీ 2 టెస్ట్లు చేయాలి ఫర్ చెకింగ్ వెదర్ ద చైల్డ్ హ్యాస్ సిమ్టమ్స్ ఫర్ ఆటిజం ఆర్ నాట్. ఇప్పుడు దీస్ టెస్ట్ ఆర్ సమ్ టైమ్స్ పేరెంట్ క్వశ్చనర్ అలాంగ్ విత్ అబ్జర్వేషన్. So for a parent who tells everything is there, the test may not be completely reliable. Correct. Yeah. So parents just a number ni చూసి కన్ఫ్యూజ్ అయిపోవద్దు. చాలా సార్లు మేము ఏం చూస్తామంటే ఆ నంబర్ 23, మా చైల్డ్ 23 వచ్చాడు, దట్ మీన్స్ హీస్ నాన్ ఆటిస్టిక్, బట్ ద చైల్డ్ స్టిల్ నీడ్ సపోర్ట్ అని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. సో ప్రాబ్లమ్ ని క్లియర్ గా గుర్తుపట్టాలి పేరెంట్స్, రాదర్ దెన్ థింకింగ్ దట్ ఆ నంబర్ లేదంటే ప్రాబ్లం లేదని అనుకోవద్దు. ఇది ఒక బ్లడ్ టెస్ట్ లాగా కాదు. అంటే మాక్సిమం ఏ ఏజ్ లో పికప్ చేస్తూ ఉంటారండి? యాజ్ ఎర్లీ యాజ్ 18 months మనం డయాగ్నోస్ చేయాలి. ఆటిజం చేయగలుగుతాం మనం 18 months. పేరెంట్స్ ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత మంచి ఎర్లీ ఇంటర్వెన్షన్ మనం ఇవ్వగలుగుతాం. సో బిలో 2 years of age మనం మేము పిలిచే పీరియడ్ ని ఎర్లీ ఇంటర్వెన్షన్ పీరియడ్ అని అంటాం. సో ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ పీరియడ్ లో చైల్డ్ కి ఏ ఇబ్బంది ఉన్నా మనం ఈజీగా సపోర్ట్ చేయొచ్చు. సో ఆటిజం కి 3-4 రకాల థెరపీలు అవసరం. ఆక్యుపేషనల్ థెరపీ వాళ్ళ సెన్సరీ డిఫికల్టీస్ కి అవసరం, స్పీచ్ థెరపీ వాళ్ళ కమ్యూనికేషన్ డిఫికల్టీస్ కి అవసరం, బిహేవియర్ థెరపీ వాళ్ళ కాగ్నిషన్, దాంతో పాటు వాళ్ళ బిహేవియర్ మాలడాప్టివ్ బిహేవియర్స్ ని తగ్గించడానికి అవసరం. కాగ్నిషన్ పెంచడానికి, బిహేవియర్స్ తగ్గించడానికి బిహేవియర్ థెరపీ అవసరం. స్పెషల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ గా బాగా చేయడానికి వాళ్ళకి అవసరం. సో ఇవన్నీ థెరపీస్ మనకు అవసరం ఆటిజం కి.
ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ద థెరపీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇంప్రూవ్మెంట్ దట్ వి సీ ఇన్ ద చిల్డ్రన్ ఇస్ వే అహెడ్. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు బిలో 2 years అట్లీస్ట్ 18 months కాదు 2 years బిఫోర్ రావడం కామనేనా? ఎవరికి వాళ్ళ పేరెంట్స్ మా కిడ్ నార్మలేలే కొంచెం లేట్గా వస్తున్నాయి ఏమో మాటలు, ఇదంతా పెద్దగా అబ్నార్మాలిటీ ఏం కాదని అసలు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చండి. ఆ యాక్సెప్టెన్స్ లేదు. అంటే ఈ మధ్య ట్రెండ్ మేము ఏం చూస్తున్నాం అంటే 2 to 3 years మధ్యలో వస్తున్నారు పేరెంట్స్. ఇట్ ఈస్ బికాస్ ఆటిజం పెరిగింది నంబర్, సో అవేర్నెస్ కొంచెం పెరిగింది. అంటే ఇంకా చాలా అవేర్నెస్ రావాలి పేరెంట్స్ లో, గ్రాండ్ పేరెంట్స్ లో అవేర్నెస్ ఎక్కువ రావాలి పేరెంట్స్ కన్నా ఎక్కువ. బికాస్ వాళ్ళ వల్ల చాలా వరకు థెరపీస్ ఆపేస్తారు చాలా సార్లు, ప్రాబ్లం తగ్గిపోయిందని లేదా ప్రాబ్లం లేదని వాళ్ళు అనుకోవడము. కొంచెం థెరపీతో ఇంప్రూవ్మెంట్ రాగానే చాలా వాడు బాగా ఇప్పుడు స్కూల్కి వెళ్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అనడము. సో ఇది చాలా కామన్. సో మనం చేయడం కూడా అవేర్నెస్ కోసమే మాట్లాడుతున్నాం ఈరోజు. బట్ 2 years నుంచి 18 months చాలా తక్కువ, మీరు చెప్పినట్టు చాలా తక్కువ. నా క్లినిక్ లో 200-300 పేషెంట్స్ ఉంటే చిల్డ్రన్ ఉంటే ఒక 3 children ఉన్నారు అండర్ 18 months ఆఫ్ ఏజ్. 2 to 3 years ఉన్నారు, ఒక 20 to 30% ఉన్నారు. దట్ దే ఆర్ బిట్వీన్ 2 to 3 years ఆఫ్ ఏజ్, 3.5 వరకు ఉన్నారు. 3.5 నుంచి 6 ఇస్ మై మేజర్ సెగ్మెంట్. అప్పుడు అనుకుంటారు మోస్ట్లీ ఈ మధ్య ప్లే స్కూల్ కి పంపిస్తున్నారు. మా దగ్గరకు వచ్చే ముందు గమనిస్తారు దట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు కిడ్, మనం చెప్పిన మాట వినట్లేదు, అల్లరల్లరిగా ఉన్నాడు కిడ్ అని అనుకుంటారు. కానీ స్కూల్ కి పంపించి ట్రై చేద్దాం అనుకుంటారు. స్కూల్ అనేది రిజెక్షన్ చేస్తే, స్కూల్లో కూర్చుంటలేడు, అస్సలు మా మాట వినట్లేదు, అస్సలు బాగాలేదు అని స్కూల్ చెప్తే అప్పుడు ఒక థెరపీ సెంటర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి థెరపీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. మరి ఆటిజం అనేది ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉంటుంటారా ఆటిస్టిక్ చైల్డ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటిస్టిక్ కి ఈ లైట్ అనేది చాలా ఎక్కువ అనుకోండి మ్యామ్. ఇప్పుడు వాడు ఆ లైట్ ని అవాయిడ్ చేయాలి అనుకుంటే వాడు ఒక ప్లేస్ లో హీస్ హైడింగ్ ఫర్ అ ప్లేస్ విచ్ హ్యాస్ లెస్ లైట్. కరెక్ట్, వాడు ఒక ప్లేస్ లో కూర్చుంటే కూర్చోలేకపోతున్నాడు, సో హీ విల్ ఫిజిట్. ఇది కూడా ఫిజిటింగ్ సరిపోకపోతే రాక్ చేస్తాడు, రాక్ చేయడం కూడా సరిపోకపోతే హీ విల్ రన్ ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్. రెస్ట్లెస్ గా ఉంటాడు. వాడికి ఆ సెన్సరీ రిక్వైర్మెంట్ ఉంది. మనకి ఎలాగా కాలు మీద ఇట్లా కూర్చుంటే ఇట్లా రబ్ చేసుకోవడం ఒక సెన్సరీ రిక్వైర్మెంట్, మనం కంగారు అయిపోతే లేకపోతే కాలు ఊపుకోవడం ఎలానో వాళ్ళకి ఆ సెన్సరీ రిక్వైర్మెంట్ ఉంది. అది మనం తిండి లెక్క అది కూడా ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళకి. ఆటిజము ADHD అంటారు, దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆటిజం వేరు, ADHD వేరు. Autism is generally developmentally seen with ADHD, hyperactivity, attention తక్కువ ఉండడము. ఆటిజం లో ఎలా అంటే అటెన్షన్, ఐ కాంటాక్ట్ అని తక్కువ, దీనిలో స్పీచ్ కొంచెం డెవలప్ అవుతుంది కానీ హైయర్ లాంగ్వేజ్ కి వెళ్ళదు. ADHD పిల్లల్లో, ఆటిజం పిల్లల్లో అసలు స్పీచ్ డెవలప్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది వీళ్ళకి. ఆటిస్టిక్ కిడ్స్ లో బాగా రెపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి, ADHD పిల్లల్లో అంత రెపిటేటివ్ బిహేవియర్స్ ఉండకపోవచ్చు. ఈ ఆటిజం అనేది తీసుకుంటే మీరు 3.5 to 6 years అంటే ఎప్పుడైతే ప్లే స్కూల్లో వేయబోతారో అప్పుడు ఇంకా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ స్కూల్కి వెళ్తారా వెళ్ళరా, స్కూల్లో కూర్చుంటాడా లేదా అని. అప్పుడు సీరియస్ గా తీసుకొని ఇప్పుడు థెరపీస్ తీసుకోవాలి ఇప్పుడు అని అప్పుడు ఆ థాట్ సీరియస్ గా వస్తుంది పేరెంట్స్ కి. ఇది ఏజ్ తో ఎప్పుడైనా ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు మ్యామ్, ఆటిజం ఒక కండిషన్, ఇది ఒక డిజార్డర్ కాదు. ఫీవర్ మెడిసిన్ నేను వేసానా ఫీవర్ తగ్గిపోయిందా అని కాదు, నంబర్ పెరిగిందని మాత్రం అన్న ఇది ఒక సాల్వ్ అయిపోతుందని కాదు. దీనికి కాన్స్టెంట్ థెరపీస్ తీసుకోవాలి, పేరెంట్స్ కంటిన్యూస్ గా సపోర్ట్ తీసుకోవాలి. అందుకని ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత తొందరగా బెనిఫిట్ ఉంటుందని మేము చెప్తాం. ఎప్పుడైనా మీరు అంటే ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు కదా, మీ ట్రీట్మెంట్స్ తో వాళ్ళు క్వైట్ నార్మల్ కావడం కూడా చూస్తుంటారు? ఎస్ మ్యామ్, చూస్తాం. కానీ దానికి రెగ్యులర్ థెరపీస్, పేరెంట్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేయడం. లిటరలీ చాలా మంది మదర్స్ ఒక 2-3 years ఆఫ్ థెరపీకి వచ్చిన టైంలో ఫుల్ గా చైల్డ్ కి డెడికేట్ అయిపోయి ఫుల్ గా వర్క్ చేసి చైల్డ్ మీద బాగా ఎవ్రీడే థెరపీకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్ చేసి ఇవన్నీ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్పీచ్ థెరపీ ఇలాంటివన్నీ అంటే ఆడియాలజీ కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు మీరు? బేసిక్లీ ఫస్ట్ ఆటిస్టిక్ చైల్డ్ కి వచ్చినప్పుడు అన్ని థెరపీస్ సైమల్టేనియస్ గానే చేయాలి మ్యామ్. ఒకటి చేసిన తర్వాత ఇంకో థెరపీ చేయడం అది కూడా ఒక మిత్. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే ఆక్యుపేషనల్ థెరపీ అయినా కానీ లేదా బిహేవియర్ థెరపీ అవ్వగానే నా చైల్డ్ కుదురుగా కూర్చుంటాడు అప్పుడు స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తా అని అనుకుంటారు. అదొక పెద్ద మిత్. ఎందుకంటే స్పీచ్ అనేది స్పీచ్ రావాలి అన్న మూమెంట్ తో కూడా మనం మాట్లాడగలుగుతాం. కరెక్టా? సో చైల్డ్ కుదురుగా కూర్చోవాల్సిందే కంప్లీట్ గా అవసరం లేదు. ఎస్, మనం చేసే స్పీచ్ థెరపిస్ట్ ఎంగేజ్ చేయగలగాలి,
స్పీచ్ థెరపిస్ట్ అటెన్షన్ అండ్ ఐ కాంటాక్ట్, జాయింట్ అటెన్షన్ డెవలప్ చేయగలగాలి. సపోజ్ నేను యాక్టివిటీ చేసుకుంటా, మీ వైపు చూస్తున్నాను, మళ్ళీ యాక్టివిటీ చేస్తున్నాను, దీన్ని మనం జాయింట్ అటెన్షన్, బొమ్మని చూడడం, మళ్ళీ మిమ్మల్ని చూడడం, మళ్ళీ బొమ్మని చూడడం, ఇది జాయింట్ అటెన్షన్ అంటాం. ఇది డెవలప్ చేయగలుగుతాం మన కిడ్లో అంటే ఆ కిడ్కి స్పీచ్ థెరపీ అనేది మనం ముందుకు వెళ్ళిపోవాలి. యూజువల్ గా ఒకసారి స్టార్ట్ చేస్తే ఎంతకాలం సాగుతూ ఉంటాయి ఇవన్నీ? మ్యామ్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, అదైతే షూర్. కానీ అది వీ హ్యావ్ టు టెల్ బేస్డ్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఒకటి, కిడ్ ఎంతగానం సెన్సరీ డిఫికల్టీస్ ని ఓవర్కమ్ అయ్యాడు, కమ్యూనికేట్ ఎలా చేసుకోగలుగుతున్నాడు, అండ్ సొసైటీలో వాడు థ్రైవ్ చేసుకోగలుగుతున్నాడా లేదా, స్కూల్ సెట్టింగ్ లో లేకపోతే సొసైటీలో వాడు మేనేజ్ చేసుకోగలుగుతున్నాడా అంటే డెఫినెట్ గా పేరెంట్స్ థెరపీ అనేది స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే మాకు యాజ్ థెరపిస్ట్ ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా వీ వుడ్ లైక్ టు రెక్టిఫై. కానీ ఫర్ పేరెంట్స్ వాడు బయట ఉండగలుగుతున్నాడు, అకాడమిక్ గా చేసుకోగలుగుతున్నాడు, నేను ఒక షాడో టీచర్ ప్రొవైడ్ చేస్తే, మదర్ హెల్ప్ చేసుకుంటే అకాడమిక్ గా బాగానే చేసుకో, కమ్యూనికేషన్ బాగానే చేసుకో, ఏజ్ అప్రోప్రియేట్ చైల్డ్ చేసుకుంటున్నాడు, సెన్సరీ డిఫికల్టీస్ ని చైల్డ్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నాడు అంటే అప్పుడు థెరపీ మనం బంద్ చేయొచ్చు. వీళ్ళని ఏ స్కూల్ కి పంపించాల్సి ఉంటుంది? నార్మల్ స్కూల్లో వీళ్ళకు అంటే మెల్లగా ఈ థెరపీస్ అవి తీసుకున్నాక కొంచెం పికప్ అయ్యే కొద్దీ నార్మల్ స్కూల్స్ లో జాయిన్ చేయొచ్చా, వాళ్ళకి ఇంకా స్పెషల్ చేయొచ్చు. సో ప్రతి చైల్డ్ కి వాళ్ళ డిఫికల్టీ ప్రకారంగా ప్లేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆల్ స్కూల్స్ ఆర్ ఇంక్లూజివ్ చెప్తున్నారు, అందరూ ఇంక్లూజివ్ చెప్తారు, బట్ తీసుకోవడం అనేది అది ఒక క్వశ్చన్. కానీ మోస్ట్ స్కూల్స్ ఆర్ ఇంక్లూజివ్ అంటే వీళ్ళు మామూలు పిల్లలతో పాటు ఆటిస్టిక్ పిల్లలు కూడా తీసుకోగలుగుతారు. లిమిటెడ్ నంబర్ లో తీసుకుంటున్నారు కానీ ఎవ్రీబడి ఈస్ టేకింగ్. సో డెఫినెట్ గా మన కిడ్ కొంచెమన్నా సపోర్ట్ తో క్లాస్ లో అలౌ చేసుకోగలుగుతున్నాడు, డెఫినెట్ గా మనం ఆ కిడ్ ని నార్మల్ స్కూల్లో వేయవచ్చు. ఇప్పుడు నార్మల్ స్కూల్లో ఉత్తని వదిలేసేవచ్చా? కాదు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ అ షాడో టీచర్ మేబీ. ఎందుకంటే ఆ షాడో టీచర్ ఈజ్ లైక్ హిజ్ ఓన్ పర్సనల్ టీచర్. ఇప్పుడు క్లాస్ కి మొత్తం క్లాస్ కి ఒక టీచర్ ఉన్నట్టు ఈయనకు ఒక షాడో టీచర్ ఉంటుంది. ఆ షాడో టీచర్ ఈయన గైడ్ చేస్తుంటది, బుక్ లోపల నుంచి ఇప్పుడు హిందీ మ్యామ్ వచ్చింది, నీకు హిందీ సబ్జెక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో ఇప్పుడు దిస్ ఇస్ యువర్ జాబ్, ఫినిష్ చేయి. ఆయన కొంచెం స్లో ఉండొచ్చు రైటింగ్ లో మిగతా క్లాస్ తోటి. సో దట్ టీచర్ విల్ హెల్ప్ హిమ్ రైట్. సో దట్ షాడో టీచర్ విల్ హెల్ప్ సచ్ కిడ్స్. కొంతమంది కిడ్స్ చాలా లేట్ గా డయాగ్నోస్ అవుతారు, చాలా కమ్యూనికేషన్ అసలు జీరో ఉంటుంది. ఇట్లాంటి కిడ్స్ కి స్పెషల్ స్కూల్ కెన్ హెల్ప్. సో బేస్డ్ ఆన్ యువర్ చైల్డ్స్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ చైల్డ్స్ ఎబిలిటీ యూ షుడ్ సెలెక్ట్ స్కూల్. అంతేగాని ఇంకా బాగా సివియర్ గా ఆటిజం ఉంటే, నార్మల్ చిల్డ్రన్ తో ఉంటే వాళ్ళే పికప్ అవుతారులే అనుకునేది మాత్రం మిత్తే, 100% మిత్తే. అండ్ అట్లా అనుకోవడం కూడా చాలా రాంగ్. అండ్ చాలా మంది పేరెంట్స్ ఇంకొకటి కూడా ఉన్నారు మేడం, 7-8 years అయిపోయింది మా కిడ్కి, ఇంకా అయిపోయింది, ఇంకేం ఎవరేం చేయలేరు అని అనుకోవడం కూడా రాంగ్. మనం ఏ ఏజ్ లో అయినా కిడ్కి ఏదో ఒక బేసిక్ కమ్యూనికేషన్ ఇవ్వడం. ఈ మధ్య యాప్స్ తోటి చాలా యాప్స్ వచ్చేసినాయి. సో యాప్స్ తోటి మనం కమ్యూనికేషన్ నేర్పించవచ్చు. వాడు మాట్లాడలేకపోవచ్చు కానీ కమ్యూనికేషన్ ఇస్ ద గోల్ కదా. పేరెంట్స్ ఈ మధ్య ఎలా అంటే, మా కిడ్ పెద్దగా ఉన్నాడు, మీరు మంచి స్పీచ్ థెరపిస్ట్, మీరు స్పీచ్ నేర్పియాలి నా కిడ్కి అంటారు. కిడ్ ఏజ్ వచ్చేసి 8 years 9 years, వాడికి స్పీచ్ వచ్చే కెపాసిటీ ఉండకపోవచ్చు. సో ఈ పాయింట్ కి వచ్చేసి పేరెంట్స్ ఏం రియలైజ్ చేయాలంటే, ఆ ఏజ్ లో కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీచ్. వాడికి ఏం జరుగుతుంది మనసులో, బ్రెయిన్ లో, వాడు అది కమ్యూనికేట్ చేసినా చాలా గ్రేట్ మనకు. అండ్ అది కూడా చైల్డ్ కి ఫ్రస్ట్రేషన్ తీసేస్తుంది, ప్రాబ్లమ్స్ తీసేస్తుంది. చైల్డ్ ఫ్రీగా వాడికి ఏం కావాల్సిందో కమ్యూనికేట్ చేస్తే బిహేవియర్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు నాకు ఆ పెన్ కావాలి, మీకు నేను చెప్పలేకపోతాను, నేను ఏం చేస్తాను, మీ దగ్గర నుంచి గుంజుకుంటాను. ఆ గుంజుకోవడానికి మీరేమంటారు, దీనికి బిహేవియర్స్ ఉన్నాయి అంటారు. ఓకేనా? ఇప్పుడు మదర్ ఏం చేస్తుంది, వాడికి మురుకులు ఇష్టం, వాడు అన్ని తినేస్తాడు అని చెప్పి దూరం పెడుతుంది. వాడికి ఛాన్స్ దొరికినప్పుడు తోసేసి ఆ మురుకు డబ్బా తీసుకోవడానికి పోతాడు. మా వాడు పించింగ్, ఇంకొకటి బయట తీసుకెళ్లాలంటే వాడికి అక్కడ బయట పోవాలని ఇష్టం ఉండదు, గుంజి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు కిడ్ ఏం చేస్తాడు, కొరుకుతాడు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కిడ్కి, పెద్ద కిడ్కి? కమ్యూనికేషన్ వలన, బిహేవియర్ వలన? కమ్యూనికేషన్ వల్ల. సో ఈ పాయింట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. దట్ నేను కమ్యూనికేట్ చేసుకోలేకపోయినా మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియలేదు, నేను ఆ ఎక్స్ట్రీమ్ కి పోకపోతే మీకు అర్థం కాదు. ఆటిజం ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా రిపిటేటివ్ గా ఉంటాయి కదండి. అవే తింటాడు, అవి లేకపోతే రెస్ట్లెస్ గా అవుతాడు అని చెప్పడం కూడా వింటుంటాం కదా. ఆటిస్టిక్ పిల్లలకి అన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదమ్మా. సో వీళ్ళకి సెన్సరీ డిఫికల్టీస్ వల్ల కొన్నిసార్లు ఫుడ్ అనేది ప్రెఫరెన్స్ గా అయిపోతుంది. అన్ని తినరు, స్మెల్ చేసే తింటారు, లేకపోతే ఆ షేప్ ఆ సైజ్ లేకపోతే తినరు,
అండ్ వీళ్ళకి ఓరోమోటా డిఫికల్టీస్ కూడా ఉంటాయి. సో స్ట్రెంగ్త్ ఉండదు ఈ పిల్లలకి, అది పేరెంట్స్ తెలుసుకోలేరు. అయితే వాళ్ళు బాగా చారన్నం ఒకటే కలుపుకొని మింగేయగలుగుతాడు, కానీ చూయింగ్ అనేది బాగా స్ట్రాంగ్ ఉండదు. కాబట్టి పేరెంట్స్ మామూలుగా చెప్తారు కూర అన్నం తినడు, చారన్నం అనేది ఒకటే తింటాడు అండ్ వెరీ లిమిటెడ్ ఫుడ్ తింటాడు అని చాలా మంది పేరెంట్స్ అంటారు. అండ్ పేరెంట్స్ ఇది కూడా అంటారు, బింగో మాత్రం తినేస్తాడు, అన్నం తిన్నప్పుడు వరకే రాదు. సో ఓరోమోటార్ స్కిల్స్ లేవు కాబట్టి ఇది మనం చూస్తాం కిడ్లో. స్వీట్స్ కి ఎక్కువగా టెంప్ట్ అవడం, చాక్లెట్స్ ఇలాంటి ఎక్కువ తినడం, ఇవి కూడా గమనిస్తుంటారా? బేసిక్ గా ఏ కిడ్ అయినా, నార్మల్ కిడ్స్ అయినా జంక్ ఫుడ్ ఎవరైనా ఇష్టపడతారు. బట్ ఈ కిడ్స్ కి పేరెంట్స్ ఎక్కడ హైపర్ అయిపోతారని స్వీట్స్ చాలా దాచి పెడుతుంటారు. స్వీట్స్ కనిపిస్తే ఇంకా మాయమే. ఆన్ ది హోల్ ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆటిజం ఒక కండిషన్, ఇది ఒక డిజార్డర్ కాదు. సో ఈ రోజుకి రేపటికి సాల్వ్ అయిపోతుంది, మన కిడ్ ఓవర్కమ్ అయిపోతాడు అనుకోవద్దు. యాజ్ ఎర్లీ యాజ్ మీరు లక్షణాలు చూస్తున్నారు, మనం ఎలాగా పాకుతున్నాం టైంకి అనేది చూస్తున్నాం, అలానే సెన్సరీ యాజ్ వెల్ యాజ్ స్పీచ్ మైల్ స్టోన్స్ బాగా చూసుకోవాలి. అండ్ స్పీచ్ ఒకవేళ ఏజ్ అప్రోప్రియేట్ డెవలప్ కాకపోతే దానికి మనం థెరపీ మాత్రం బాగా ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. అండ్ మన తాతకి లేట్ వచ్చినాయి, మన హస్బెండ్కి లేట్ వచ్చినాయి, వాళ్ళ డాడీకి లేట్ వచ్చినాయి, వాళ్ళ మమ్మీకి లేట్ వచ్చినాయి అని మాత్రం అనుకోవద్దు. సో వీ షుడ్ కన్సిడర్ దాట్ అండ్ నాట్ కన్సిడర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫర్ టుడే. ఓకేనండి డాక్టర్ ప్రేరణారెడ్డి గారు, ఆటిజం అంటే ఏంటి, అసలు పిల్లల్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఏజ్లో తల్లిదండ్రులు గుర్తించగలరు, ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత మంచిదంటూ, ఎర్లీగా గుర్తిస్తే వాళ్ళ నార్మల్ చైల్డ్గా కూడా మార్చచ్చు అంటూ, అండ్ మీ స్పీచ్ థెరపీ గురించి అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్.